ఈ కాల్షియం టాబ్లెట్లు, విటమిన్ డి టాబ్లెట్లు కూడా చాలామంది ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసేసుకుంటారు. దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కూడా ఒక మాట విన్నా. నిజమా సార్ అట్లా వస్తుందా? అంటే ఏదైనా ఎక్సెస్‌లో మంచిది కాదండి. ఓకే. సో, ఒక సర్టెన్ క్రైటీరియాస్ అని ఉంటది. రైట్. నెఫ్రాలజిస్ట్ చెప్పినా గూడా, మేము చెప్పినా గూడా, మేము సర్టెన్ మంత్స్ వరకు వాడండి, లేదంటే ఆల్టర్‌నేట్ డే వాడండి. అచ్చా! వుమెన్స్‌కి యూజువల్‌గా ఇస్తాం. మెనోపాజ్ అటెండ్ అయిన తర్వాత, అచ్చా! నెలసరి ఆగిపోయిన తర్వాత వీళ్ళకి కాల్షియం లో అయిపోతుంటది. ఓకే. సో, ఓకే. అలాంటి వాళ్ళకి మనం కాల్షియం అనేది ఇస్తుంటాం యూజువల్‌గా. ఓకే. అది ఆల్టర్‌నేట్ డేనో, రెగ్యులర్‌గానో అట్లా చెప్తాం వాళ్ళకి. ఓకే. బట్ యంగ్ ఏజ్‌లో అవసరం ఉండదు. సో, ఓకే. ఇలాంటి వాళ్ళకి తీసుకుంటే ప్రాబ్లమ్ వస్తది. ఏదన్నా ఎక్కువ చేయడం మంచిది కాదు. రైట్ సార్. ఇప్పుడు కొందరు మోకాలు నొప్పులు అనగానే అందరూ భయపడేది ఏంటంటే, చిప్పలు మార్చేస్తారు, నీ రీప్లేస్‌మెంట్ అంటారు అని చాలామందికి ఇదే పెద్ద భయం, ఫోబియా ఉంది. నిజంగా అట్లాగే చేస్తారా సార్? ఇప్పుడు మోకాలు నొప్పితోటి వచ్చిన వాళ్ళు సర్టెన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే. ఏజ్ గ్రూప్ వైస్ చూడాలి. రైట్. తర్వాత దేని వల్ల వచ్చింది? దెబ్బ తగిలి వచ్చిందా? ఓకే. లేదు సడన్‌గా ఇంజ్యూరీ ఏమైనా అయిందా? ఓకే. లేదు వాతం ఏమైనా ఉందా? అంటే రూమటైడ్ ఆర్థరైటిస్. అచ్చా! లేదంటే ఏజ్ పెరగడం వల్ల వచ్చిందా? ఆ కేటగరీస్ చేసుకోవాలి. ఈ హ్మ్. కేటగరీస్ చేసుకున్నప్పుడు ఏ ఏజ్‌లో వచ్చిందనేది చూస్తే వాళ్ళకి ఆ ఏజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓకే. అండ్ అరుగుదల అనేది మోస్ట్ కామన్ అండి మన ఇండియన్ పాపులేషన్‌లో. బహుశా మనం కింద ఎక్కువ కూర్చుంటాం కాబట్టి ఓకే. అలాంటివి ఉండొచ్చు. సో, దానికి స్టేజెస్ ఉంటాయి. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ముట్టుకొని ఎగ్జామిన్ చేస్తే ప్రాపర్‌గా 80%గా మనకు తెలిసిపోతది. ఓకే. ఏ స్టేజ్‌లో ఉన్నారన్నది. అచ్చా! వాళ్ళ నడకలో కూడా తెలుస్తది మనకి. సో, నేను పేషెంట్ లోపటికి వస్తున్నప్పుడే వాళ్ళ నడకను చూసే చెప్పగలుగుతాను. అవునా? ఓకే. సో, అంత ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది నాకిప్పుడు. అంతే గదా! సో, వాళ్ళకి ఎక్స్‌రే నించోబెట్టి అంటే వాళ్ళు బరువు పడినప్పుడు వాళ్ళ అరుగుదల ఎంతుందనేది మనకు క్లారిటీ వస్తది. ఓకే. దానికి 4 స్టేజ్‌లు ఉంటాయి. రైట్. 1, 2, 3లో యూజువల్‌గా ట్రీట్మెంట్స్ ఏందంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అచ్చా! అంటే వెయిట్ తగ్గడము, ఓకే. లేదంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. గుజ్జుది, జెల్ అచ్చా! ఇంజెక్షన్స్ అంటాం. ఆహా! ఇలాంటివి ఇస్తుంటాం. స్టేజ్ 4 ఒక్కటే మాత్రం బోన్ ఆన్ బోన్ అంటే పైన బొక్క, కింద బొక్కకి తాకుతుంది అని అర్థం. ఓకే. ఇది తాకుతున్నదంటే కార్టిలేజ్ అంతా పోయింది. పోయింది. పొర్ర అంతా పోయి బోన్ తాకుతుంది కాబట్టి వాళ్ళకి ఇంక సివియర్ పెయిన్ తప్పదిగ. అది ఉంటది. హ్మ్. అలాంటి వాళ్ళకి అది ఇంకా ప్రొలాంగ్ చేస్తే బెండ్ అయిపోతుంటది. ఓహ్! సో, చాలా మంది నడుస్తున్నప్పుడు ఇలా కరెక్ట్. ఇలా కరెక్ట్. నడుస్తుంటారు. అవునవునవును. అది చూస్తే మీకు తెలిసిపోతది. ఓకే. వాళ్ళు బహుశా వాళ్ళకి ఏం రీజన్ ఉంటదో తెలీదు. బట్ వాళ్ళు డిలే చేసుకుంటూ ఒక అవును. సర్టెన్ స్టేజ్‌లో మోస్ట్‌లీ వస్తారు. ఫైనాన్షియల్ అదే రిజర్వేషన్సే ఉంటాయి ఇక. ఫైనాన్షియల్ అనుకుంటాము. బట్ వాళ్ళకి ఫియర్ అనేది ఉంటది. ఆ! సర్జరీ అనే వర్డ్ కరెక్ట్. తీసుకొచ్చినప్పుడు జనరల్‌గా నిజం. పేషెంట్స్‌కి ఫియర్ అనేది ఉంటది. బట్ దేనివల్ల ఫియర్ అవుతుందన్నది కూడా వాళ్ళు మనకు చెప్తే దానికి మనం చెప్పగలుగుతాం ఓకే. వాళ్ళకి. ఓకే. ఓకే. సో, అట్లాంటివి. రైట్ సార్. అంటే ఇప్పుడు దీనిలో పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ అలాగే ఫుల్ నీ రీప్లేస్‌మెంట్ ఉంటుందా? యెస్ అండి. ఆ! సో, ఇప్పుడు చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఇది సార్. ఇంకా అవగాహన లేదు జనాలకి. అవును. ఓన్లీ నీ రీప్లేస్‌మెంట్ అంటే టోటల్ నీ మొత్తం రీప్లేస్‌మెంట్ ఒక్కటే తీసేస్తారా? అవును. చేస్తారనుకుంటారు. అవును. మొత్తం తీయడం ఏమి ఉండదు. బేసిక్‌గా పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ అంటే ఏం లేదు. దీనిలో నేను ఇది రోబోటిక్స్ చేస్తా ఇదేమైనా కాబట్టి చూపిస్తారా సార్ ఇది? యెస్. యాహ్! సో, పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఏమవుతది అంటే ఇది మోకాలు గదా! సార్. సో, ఈ మోకాల్లో పార్షియల్ నీలో ఏమవుతదంటే ఓన్లీ ఈ భాగం ఆఫ్ ద ఒక ఓకే. భాగం మాత్రమే అరుగుదల ఉంటది. అచ్చచ్చచ్చ! అండ్ మిగతాది అంతా బాగుంటది. ఓకే. సో, 80% ఆఫ్ ద జాయింట్ బాగుంటది. ఓకే. ఆ 20% ఏదైతే అరిగిపోయిందో దాని వల్లే నొప్పొస్తది. ఓకే. సో, ఓకే. అలాంటి వాళ్ళకి రోబోటిక్స్ యూజ్ చేసి మనము ఓన్లీ ఈ భాగం ఓకే. పార్షియల్. దాన్ని పార్షియల్ నీ పార్షియల్ అంటాం. రీప్లేస్‌మెంట్. ఓకే. సో, ఓన్లీ ఈ భాగం ఒక్కటే మారుస్తాం. 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంటది. కూల్. ఇంకేం ఆ! టచ్ చేయం. ఓకే. సో, వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే డే 1 నుంచి ఫుల్ కాన్ఫిడెంట్‌గా అక్యురసీ తోటి నడుస్తారు. అంటే ఓకే. నాకేం అవ్వలేదు అన్న దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే. ఓకే. ఎందుకు అంటే 80% ఆఫ్ ద జాయింట్ నార్మల్ ఉంది వాళ్ళకి. అవును. సో, మనం కొత్తగా చేసినా కూడా ఏం తెలవదు. అవును. బట్ టోటల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఏమవుతది అంటే ఈ భాగము మోకాలు చిప్ప కూడా అరిగిపోతది. ఓకే. సో, ఇలాంటి వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏందంటే టోటల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఈ భాగం కట్ చేసి కొత్తది ఏస్తారు అనుకుంటారు. అవును. అవును. అలా ఏమి ఆ! ఉండదండి. చిన్న భాగం పొర్ర ఏదైతే పోయిందో ఆ పొర్ర మాత్రమే తీసేసి దాని ప్లేస్‌లో వేరే ఇంప్లాంట్ పెడతాం. సో, బోన్ కట్ అనేది మినిమల్ ఉంటది. ఓకే. సార్ ఇంకొక డౌట్ చాలా మందికేంటంటే స ఈ పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్ చేస్తే అది సక్సెస్ కాదు ఆపరేషను. ఏదో అప్పటి వరకు చేశారు. మళ్ళీ మొత్తం చేయాల్సొస్తది అని ఒక అపోహ గూడా ఉంది చాలా మందిలో. లేదండి. ఇప్పుడు పార్షియల్ నీ రీప్లేస్‌మెంట్‌లో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ కేటగరీ ఓకే. సర్జరీ అనేది రైట్ టైమ్‌లో రైట్ సర్జన్ చేతిలో జరిగితే ఈజీగా 10, 15 ఇయర్స్ వస్తది. సూపర్బ్. ఓకే. సో, ఇప్పుడు మేము రీసెంట్‌గా 65 ఇయర్ మేల్‌కి చేసాం. ఓకే. 65 ఇయర్ మేల్‌కి చేసాం ఎందుకు అంటే ఓన్లీ ఒకటే భాగం అరిగిపోయింది. మిగతా 80% మంచిగుంది. హ్మ్. సో, అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. అచ్చా! 45 ఇయర్స్ వాళ్ళకి టోటల్ నీ రీప్లేస్‌మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అదెందుకు చేసాము?
వాళ్ళకి కీలవాతం అంటే రుమటెడ్ ఆర్థరైటిస్. అచ్చా అచ్చా. రుమటెడ్ ఆర్థరైటిస్ ఒక వ్యాధి. దాంట్లో ఏంటంటే బోన్ కార్టిలేజ్ని తినేస్తుంది. ఓకే. సో వీళ్ళకి ఏంటి, వీళ్ళు మెడిసిన్ సరిగ్గా తీసుకోకపోతే అది ఫాస్ట్గా తినేసి అరుగుదల అనేది తొందరగా వస్తుంది. అచ్చా అచ్చా. సో యూజువల్గా 45 yearsలో మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా తక్కువ మందికి చేస్తాం. ఓకే. సో వీళ్ళు కీలవాతం కానీ లేదంటే ఏమన్నా దీనికి కూడా ఏజ్ ఉంటుందా సార్? పార్షియల్ చేయడానికి ఒక ఏజ్, టోటల్ అదే చెప్తున్నా, దానికోసం ఈ డిఫరెన్స్ చెప్తున్నా. రైట్. అలా ఏం ఉండదు. ఓకే. సో మేము 45లో యూజువల్గా పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయొచ్చు అని అనుకుంటాము. బట్ మేము 65లో కూడా చేసాం. సో 45లో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు. అచ్చా. బట్ ఈ లేడీ మొన్న చేసినాము, ఆమెకి రుమటైడ్ ఆర్థరైటిస్ అది ఉండడం వల్ల టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసాం. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్లో ఒకటే భాగం అరుగుదల ఉంటుంది. ఓకే. టోటల్ నీ రీప్లేస్మెంట్లో జాయింట్ మొత్తం అరుగుదల ఉంటుంది. ఓకే. సో అలాంటి వాళ్ళకి పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తే సఫర్ అవుతారు. ఓకే. సో ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అది మాలాంటి మేము ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కాబట్టి కరెక్ట్గా చెప్పగలుగుతాం. రైట్ సార్. ఇంకొకటి, నేను ఇంట్రోలో ప్రేక్షకులకు ఒక హామీ ఇచ్చా, 60 ఏళ్ళ వయసులో కూడా మీరు 20 ఏళ్ళలాగా పరిగెడతారండి. సో అంటే ఈ ఆపరేషన్ తర్వాత నిజంగా ఆ స్టేజ్ వస్తుందా? ఎస్ ఆ అండి, నమ్మకం వస్తుందా? వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే ఓకే. డెఫినెట్ గా నేను జాగింగ్ కూడా చేపిస్తాను పేషెంట్లతో. ఓ వావ్. Yes. ఓకే. నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్స్. పొద్దున అచ్చా. ఆపరేషన్ చేసి పేషెంట్ ని సాయంత్రం నేను అదే వాళ్ళ అడగాలనుకున్నాను. ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంది, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు అనుకుంటే వాళ్ళని నడిపడం 100% గుడ్. అవునా? వాళ్ళకి ఏంటి అంటే అరే ఇదేదో చిన్న ప్రొసీజర్ కదా, డాక్టర్ గారు నడిపిస్తున్నాడు, నాకు ఇంకేంటి అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వెరీ నైస్. నేను అది చాలా నేనే దగ్గరుండి పేషెంట్లను నడిపిస్తా. ఓకే. అది నేను పర్సనల్గా తీసుకుంటాను. వండర్ఫుల్ వండర్ఫుల్. అట్లా ఇంకొకటి సార్, ఇంకొక చాలా మందికి డౌట్ ఏంటంటే మనకు గ్రామాల్లో ఏంటంటే ఇండియన్ టాయిలెట్ అనేది చాలా కామన్. అట్లా కింద కూర్చోవడం కూడా బాగా అది ఉంటుంది, తినడం కానీ దేనికైనా. సో ఈ ఆపరేషన్స్ తర్వాత, ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత మళ్ళీ ఇండియన్ టాయిలెట్లో కూర్చునే అవకాశం దొరుకుతుందా వాళ్ళకి? చాలా మంచి ప్రశ్న అండి. Yes. చాలా మంది ఉమెన్స్ ఎస్పెషల్లీ Yes. విలేజ్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు అడిగే ప్రశ్న అది చేయొచ్చు. బట్ చేస్తే ఏంటంటే మనము ఆ రెండు స్టీల్ మధ్యలో ఒక ప్లాస్టిక్ పెడతాం, దాని కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఓకే. సో దాన్ని మనం 18 to 20 years వస్తుంది అంటాం. ప్రాపర్ సర్జరీ ప్రాపర్ హ్యాండ్స్ లో చేస్తే 18 to 20 years ఈజీగా వస్తుంది. ఓకే. బట్ ఇండియన్ వాష్రూమ్ లో కూర్చోడనప్పుడు మోకాలు అనేది ఎక్కువ బెండ్ చేయాలి. ఓకే. ఆ ఎక్కువ బెండ్ చేసినప్పుడు ఈ పోస్టీరియర్ లిప్ దగ్గర ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. ఓకే. దాంతో అరుగుదల దాని కూడా వేర్ అండ్ టేర్ అయిపోతుంది. ఓకే. సో అది మళ్ళీ లైఫ్ అనేది ఒక 10 years 12 years కి పడిపోవచ్చు. ఓహో. సో దానికోసం యూజువల్ గా అవాయిడ్ చేస్తాం. అచ్చా అచ్చా. బట్ అప్పుడప్పుడు మీరు టెంపుల్స్కి వెళ్ళి కూర్చోవచ్చు అంటే కూర్చోమని చెప్తాను నేను. అచ్చా, కూర్చోవచ్చా? కింద కూర్చోవచ్చు, బట్ రెగ్యులర్ గా చేయొద్దనే చెప్తాం. ఓకే. దాని లాంగివిటీ అనేది పెరుగుతుంది. ఓకే. రైట్ రైట్ సార్. ఇంకా మీరు రోబోటిక్ సర్జరీలో స్పెషలిస్ట్ యాక్చువల్గా మీరు. సో అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఈ రోబోటిక్ సర్జరీ అనగానే డాక్టర్ గారు ఉండరేమో, రోబోట్స్ వచ్చి చేస్తాయేమో అనుకుని. అంటే ఇది చాలా సిల్లీ క్వశ్చనే కావచ్చు. అవునా? అంటే కొంచెం ఇంకా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా అవగాహన రావాలని ఈ ప్రశ్న అడుగుతున్నాను. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఎప్పుడైనా రోబోటిక్ చేయలేదండి. రోబోటిక్ ఈజ్ అ సొఫిస్టికేటెడ్ మెషిన్. అచ్చా. దాంట్లో ఏఐ కానీ ఇవన్నీ ఉంటాయి, అడ్వాన్స్ Okay. టెక్నాలజీ ఉంటుంది బేసిక్ గా. రైట్. బట్ దానికి బ్రెయిన్స్ అనేది ఉండదు. Okay. బ్రెయిన్ అనేది డాక్టర్దే. ఓకే. సో పేషెంట్ డేటా తీసుకొని మనం ఆ మెషిన్ కి ఇస్తే ఆ మెషిన్ సర్టెన్ క్రైటీరియాస్ ఇస్తుంది. ఓకే. ఈ పేషెంట్ కి ఈ పలానా పొజిషన్ ఉంది, నువ్వు ఇలా పెడితే బెటర్ అని ఒక సూచన సజెషన్. ఇస్తుంది. ఓకే. ఆ సజెషన్ మాత్రమే ఇస్తుంది, దాన్ని కూడా మనము డిసైడ్ చేసుకోవాలి. సో ఆపరేషన్ టేబుల్ దగ్గర మీరు ఉంటారు. 100% మేమే చేయాలి. అదే అంటున్నా. డేటా కూడా మీరు మేమే ఎక్కడ- ఇవ్వాలి దానికి. మీరు ఎక్కడో ఇంట్లో కూర్చొని లేదు, ఇప్పుడు లేదు. మార్చేసి అంటే అది మారుస్తుందేమో అది అని. బహుసారి వస్తుందేమో ఫ్యూచర్ లో, కానీ అవునా? ఎంతైనా కూడా ఆపరేషన్ అయితే మేమే కట్ చేయాలి, మేమే ఓపెన్ చేయాలి, మేమే అచ్చా. తీయాలి, ఓకే. దాని దగ్గర తీసుకోపోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఓకే. రోబోటిక్ ఎప్పుడు చేయలేదండి. ఇట్ Okay. ఈస్ జస్ట్ అ మిషన్ విచ్ ఇస్ సఫిస్టికేటెడ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్. సో రోబోట్స్ చేయడం అనేది ఏమి ఉండదు, ఇంపాసిబుల్. మీరే చేస్తారు, పక్కనే ఉంటారు కదా, అదేదో సజెషన్స్ ఇస్తుంది అంతే. అంతే, మనం దానికి డేటా ఇస్తే ఆ డేటాని తీసుకొని సజెషన్స్ ఇస్తుంది. ఆ ఓకే. సజెషన్ కూడా మనం తీసుకోవాలా లేదా అని మనం డిసైడ్ చేయాలి. Right. సో ఆ ప్రాపర్ బ్రెయిన్ సర్జన్ ఆయన నాలెడ్జ్ ని ఆ దానికి మెషిన్ కి ఇస్తే ఆ Correct. డేటా కొలాబరేట్ చేసి చేసిన సర్జరీలే సక్సెస్ఫుల్ అవుతాయి. సూపర్. సో సాధారణ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, రోబోటిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళకి రికవరీ పర్సెంటేజ్లో తేడా ఉంటుందా సార్? 100% ఉంటుందండి. ఫాస్టర్ రికవరీ, ప్రిసిషన్. అంటే మనకి రోబోటిక్లో ఏంటంటే అడ్వాంటేజ్, బోన్ ప్లేస్మెంట్ అంటే ఇంప్లాంట్ ప్లేస్మెంట్ సార్. ఎక్కడ పెట్టాలనేది కూడా మనకి క్లారిటీ అనేది సర్జరీ కన్నా ముందే తెలిసిపోతుంది. ఓకే. మాన్యువల్ దాంట్లో అట్లా ఉండదు. మాన్యువల్ అచ్చా, దాంట్లో ఏంటంటే మిషన్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారంగానే కట్ చేయాలి. ఓకే. సో ప్రతి పేషెంట్ కి సేమ్ ఉంటుంది అది. అచ్చా అచ్చా. బట్ ఇదేంటంటే టైలర్ మేడ్. ఓ. సో మనం ప్రతి దానికి డేటా ఇస్తాం దానికి, Okay. ప్రతి పేషెంట్ కి. అవును.
ఆ పేషెంట్ డేటా తీసుకొని అది మనకి ఇది ఇస్తుంది. వండర్ఫుల్. సో ఇట్స్ టైలర్ మేడ్, కస్టమ్ మేడ్ అనుకోండి. ఇంకా ఓకే. సో అడ్వాంటేజ్ చాలా ఉంటుంది, అక్యురసీ ఉంటుంది, ప్రిసిషన్ ఉంటుంది, ఇంప్లాంట్ పొజిషనింగ్ మంచిగా ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, ఓకే. బోన్ కూడా చాలా మినిమల్గా కట్టేస్తుంది అచ్చా అచ్చా. కంపేర్డ్ టు ద మాన్యువల్ థింగ్. ఓకే. సో అది చాలా చూస్తున్నాను నేను. సూపర్. డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పేషెంట్స్కి.